జోగి రమేష్ గారు న్యాయమైన కేసులో మీ కొడుకు మీద కేసు పెట్టి మీ కొడుకును జైలుకు పంపించినప్పుడు మాత్రమే మీకు గౌడ కులం బీసీ కులం గుర్తొస్తుందా? మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు సార్ గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన కులం బీసీ కులం అని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? కొల్లు రవీంద్రనాథ్ గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన కులం బీసీ కులం అని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? మా రాయదుర్గం నియోజకవర్గానికి చెందినటువంటి కాలువ శ్రీనివాస్ సార్ పర్యటన చేస్తుంటే ఆయనను అడ్డుకొని ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టినప్పుడు ఆయన కులం బీసీ కులం అని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? అయ్యన్న పాతోడు గారి మీద రేపు కేసు పెట్టినప్పుడు ఆయన కులం బీసీ కులం అని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? మా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి శ్రీరామ్ చిన్నబాబు అన్నగారి మీద అన్యాయంగా కేసులు పెట్టినప్పుడు ఆయన కులం బీసీ కులం అని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? నందయ్య సుబ్బయ్యను చంపినప్పుడు, మరి అమర్నాథ్ గౌడ అనే వ్యక్తి మీద పెట్రోల్ పోసినప్పుడు, తోట చంద్ర అనే వ్యక్తిని చంపినప్పుడు మీకు వాళ్ళ కులాలు బీసీ కులాలు అని చెప్పి మీకు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను సూటిగా మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూ ముగించుకుంటున్నాను.